మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇప్పుడంతా వార్తల్లో, వాస్తవ జీవితంలోనూ ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ: బంగారం ₹1,00,000 అవుతుందని. ఇదే విషయం అందరిలోనూ ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తోంది. బంగారం ధరలు ఈ పెరుగుదలతో కొనుగోళ్లతో పాటు అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. బంగారం అంటేనే సంపదకు, భద్రతకు సంకేతం. కానీ ఇప్పుడు అది చాలా మందికి భారమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు పెళ్లి అంటే సాధారణంగా హాల్ ఖర్చు, భోజనం, వధువు వరుడు దుస్తులు అనే లెక్కలే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ లెక్కలన్నింటికంటే ముందుగా బంగారం ఎంత కొనాలి అనే ప్రశ్నే పెద్దదిగా మారింది. బంగారం లెక్క చూసేసరికి పెళ్లి బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలైతే బంగారం గురించి ఆలోచించాలంటేనే భయపడుతున్నాయి. పెళ్లిళ్లకు బంగారం మించని అవసరం అనే తత్వాన్ని పాటించే దక్షిణాది రాష్ట్రాల వారు అయితే ఈ ధరల పెరుగుదలతో తల్లకిందలవుతున్నారు. ఇటీవలే బంగారం ధరలు ప్రతిరోజు కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో అస్థిరత, డాలర్ బలపడడం, వడ్డీ రేట్ల మార్పులు వంటి అనేక అంశాలు దీని వెనుక ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తారు. కాబట్టి ధరల పెరుగుదల వారికి ఎప్పుడూ ప్రాధాన్యత కలిగిస్తుంది. ఈ వాస్తవాలు చూస్తే పేదవాడు కానీ, మధ్యతరగతి వ్యక్తి కానీ తన కుమార్తె పెళ్లి గురించి ఆలోచించగానే మొదట బంగారం ఖర్చే గుర్తుకొస్తోంది. పెళ్లికి కనీసం కొన్ని తులాల బంగారం అవసరమనే సామాజిక ఒత్తిడి కుటుంబాలపైన తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోంది. కొంతమంది ఆర్థికంగా లాభపడేందుకు ఈ ధరల వద్ద బంగారం అమ్మకాన్ని మొగ్గు చూపుతారు. మరికొంతమంది పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు లేదా బంగారం తక్కువగా కొనాలని నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే బంగారం ఇప్పుడు గ్లామర్ కాదు, ఓ గంభీరమైన బాధ్యతగా మారింది. మార్కెట్ ధరలు ఇంకా ఎటు వెళ్తాయో చెప్పలేని సిచ్యువేషన్లో సామాన్య ప్రజలకు ఇది ఒక నిరంతర పోరాటంగా మారిపోయింది.